తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగింపుకొచ్చింది. ఎల్లుండి 4వ విడత పోలింగ్ జరగనుండగా అగ్రనేతలంతా ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఎలక్షన్ క్యాంపెయినింగ్ కు కాంగ్రెస్ ఫైనల్ టచ్ ఇస్తుంది. చివరి రోజు రాహుల్ గాంధీ, ప్రియాంక రంగంలోకి దిగబోతున్నారు. రాహుల్ ఏపీలో పర్యటిస్తే ప్రియాంక గాంధీ తెలంగాణలో ప్రచారం చేస్తారు. 4వ విడత పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. మరో 48 గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. దీంతో జాతీయ పార్టీలు తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టాయి. నెల రోజులుగా కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులతో పాటు ఢిల్లీ నుంచి అగ్రనేతలంతా తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేశారు. సుడిగాలి పర్యటనలు చేశారు. ముఖ్యంగా తెలంగాణ, ఏపీపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రచారం నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం ఏపీలో రాహుల్ గాంధీ పర్యటిస్తారు. ఉదయం 11:30 గంటల సమయంలో కడప ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి 11:45 ఇడుపులపాయకు రాహుల్ వెళతారు. 12 గంటల సమయంలో ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి 12:20 కడపలో జరిగే బహిరంగ సభలో రాహుల్ పాల్గొంటారు. మరోవైపు రాహుల్ ఏపీలో పర్యటిస్తే తెలంగాణలో కాంగ్రెస్ తరఫున ప్రియాంక గాంధీ ప్రచారం చేయనున్నారు. ప్రచారానికి చివరి రోజైన ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కామారెడ్డిలో రోడ్ షో నిర్వహిస్తారు. రైల్వే స్టేషన్, ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రోడ్ షో ప్రారంభమవుతుంది. సుభాష్ రోడ్లో జరిగే కార్నర్ మీటింగ్లో ప్రియాంక పాల్గొంటారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక ప్రచారం తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.